శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మచరిత్ర 20వ భాగం 26/12/23 సమష్టి కుటుంబ కష్టాల గురించి చెప్తున్నారు ఆయన. 1900 సంవత్సరం 19వ ఏప్రిల్లో నా కష్టాలు తలపోస్తూ ఎక్కడ చూసినా అప్పులు, ఇంట్లో పోరు, చెడు ఆలోచన, కార్యగతం కాని సంకల్పం ఉంది కానీ అది కార్యరూపం దాల్చకపో, ఇవే నా ముఖ్య శోధనాలని గుర్తించి 21వ తేదీ జరిగిన నియోగి సహాయక సభకు నేను ప్రెసిడెంట్గా వెళ్ళా. నా రెండవ పెద్ద తండ్రి కుమారుడు పట్టాభిరామయ్యకు 30 రూపాయల వేతనం అప్పుడు అంటే జీతం వచ్చింది. 23 అక్టోబర్లో ఆదిపూడి సోమనాథరావు గారు వచ్చారు. సంఘ బహిష్కృతులైన ఆయన మా ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చారు. భోజన రోజంతా కూడా ఆయనతో మాట్లాడాను. ఆయన సాయంకాలం చక్కని ఉపన్యాసం ఇచ్చారు. 28వ తారీఖు దివ్య జ్ఞాన ప్రచురణం ఒకటి చదివి మూఢత్వాన్ని, గాఢాంధకారాన్ని, దివ్య జ్ఞాన సామాజికులు చెరలాడుతున్నారని నేను అర్థం చేసుకున్నాను. పశ్చిమ ఖండవాసుల విజ్ఞానం కంటే మనం మూఢత్వమే ఈ సమాజానికి ఎక్కువగా కనపడుతుంది. తర్వాత 6వ తేదీ మే ఆదివారం తెల్లారుజామున వైద్యాదాయ అధికారి అయిన డాక్టర్ వెంకట సుబ్బయ్య గారి జవాను వచ్చి నన్ను పిలిచారు. వారాలు చేసుకొని మా పాఠశాలలో చదువుతూ కాలిబంతి ఆటలు బాగా నేర్పరి అయిన పులిపాటి వెంకయ్య చాలా జబ్బుగా ఉన్నట్లు వాడి వల్ల విని నేను వైద్యుని ఇంటికి వెళ్ళా. పాపం వెంకయ్య వెనువంటనే మరణించారు. ఉద్రోగం వల్ల అతను ఇంత త్వరగా మృత్యువాత పొందాడని ఆయన చెప్పారు. కొద్ది కాలం కిందటే అతనికి పెళ్ళయింది. వెంకయ్యకు బంధువులు లేకపోవడం చేత మేమే అతని శవదాహనం చేశాం. మిగతావన్నీ కూడా నడిపాం. నిన్నటి వరకు మందహాసంతో బంతులాడి ఆ యువకు మరణించాడంటే మాకెవ్వరికీ అసలు నమ్మకం కావాలి. ఆ జీవితం ఎంత అస్థిరం అనిపించి 7వ తారీఖు మే పాఠశాల అర్ధ సంవత్సరం చివరి రోజు. దాసుగారికి ఈ పాఠశాలలో సంబంధం ఈనాటితో తేలిపోతుంది. దాసు శ్రీరాములు గారికి అనర్థం. చివరి వరకు సగుణ దుర్గుణాలు మనుషుల్ని వేలకుండా ఉంటాయా? విద్యార్థులు ఆనాడు సాయంకాలం విజ్ఞాపన పత్రం ఆయనకి అందించారు. ఆ సమయంలో మాబోటి ప్రత్యర్థి బోధకుల పరిహసించడానికి ఒక సంభాషణం కూడా సిద్ధం చేశారు. కానీ అది పిమ్మట వదిలేశారు. పాటలు, విజ్ఞాపనం, వక్తల్లో ఒకరైన గోపయ్య గారు చేసిన ప్రసంగం సహాయ ఉపాధ్యాయులకు మమ్మల్ని గురించి ఎత్తి పొడుపు మాటలతో ఉంది. ఎంత శ్లాఘింపబడిన చెడుగు మంచిగా ఉండదుగా. ఈ సమయంలో మా తల్లి, చెల్లెలు మాతో పెదవాళ్ళు ఉన్నారు. మా అమ్మకు వెనకటి జబ్బు అప్పుడప్పుడు వస్తుంది. వైద్యుడిని పిలిచి నేను మందు తెప్పి ఇప్పించేవా. తమ్ముడు కృష్ణయ్య పంతరీ శాఖ పరీక్షకు పోస్టల్ టెలిగ్రాఫ్ విశాఖపట్నం వెళ్ళి ఉండడం చేత టెలిఫోన్ నేను రాత్రుల్లో నిద్రమాని వ్యాధిగ్రస్త అయిన మా అమ్మకు సపర్యం చేసి 10వ తారీఖు మే నేను ఒక దివ్య జ్ఞాన సమాజ సభ్యులలో సభలో ప్రసంగించాను. తత్వశాస్త్ర సంబంధమైన అద్భుత విషయాలు నాకు హర్షదాయకాలయ్యాయి. వాటిని విమర్శించేటప్పుడు దివ్య జ్ఞాన సమాజం వారి పద్ధతి కాక లండన్ మనశ్శాస్త్ర పరిశోధక సమాజం వారి విధంగా నాకు బాగా ఉన్నట్టు తోచి ఆ పద్ధతి చేసి అంధపాయాల కంటే, విశ్వాసం కంటే శాస్త్రబద్ధ విమర్శనం నాకు చాలా ఇష్టం. మేమెంత
వేసవి సెలవులకు మేమంతా వేసవి సెలవులకు బెదవాడి నుంచి వెళ్ళిపోయాం. తన తమ్ముడు శేషగిరిరావు ఇటీవలే చేసుకున్న వితంతు వివాహం అశాస్త్రీయమని, దాన్ని రద్దు పరిపించమని జ్ఞాపతి సుబ్బారావు పంతులు గారు ప్రయత్నిస్తున్నారని సాంబశివరావు గారి వల్ల విని మేము చాలా విచారం పొందాం. చిరకాల స్నేహితులైన వీరేశలింగం గారు తనతో చెప్పకుండా తన తమ్ముడికి అలాంటి పెళ్లి చేయించారని సుబ్బారావు వీరేశలింగం గారి మీద చాలా ఆగ్రహంతో ఉన్నాడు. 23 మే దినచర్యలో ఇలా రాశా: మళ్ళా మా అమ్మ మా మదర్నితో వైరం సాగిస్తుంది. ఇదివరకే నా భార్యకు మా తల్లికి అనుగ్రహం కదా, కర్తవ్యమేమి? ఆ రోజుల్లో రాజమండ్రిలో విశేష జాడ్యాలు వ్యాపించి ఉన్నాయి. 28వ తేదీకు మే మా పొరుగులో ఉండే వేప లక్ష్మీ నరసింహం గారికి మసూచకం సోచి ఆయనకి ఇక్కడ భార్య బిడ్డ మాత్రం ఉన్నారు. అంతా మేము ఆయన్ని వైద్యాలయానికి తీసుకోబట్టి వెళ్ళి అక్కడ విడిచి భార్యను పిల్లవాళ్ళని ఇల్లు చేర్చాం మా ఇంటికి. మొదట మేము ఆయన గురించి భయపడ్డాం, కానీ కొద్ది రోజుల్లోనే ఆయనకు నెమ్మదించింది. మాకెక్కడైనా పెద్ద అప్పు దొరుకుతుందా, చిల్లర బాకీలన్నీ తీర్చేయాలి అని అనుకుంటూ ఉండేవారు. రాజమండ్రి న్యాయవాదులు మోచెర్ల రామచంద్ర గారు తమ భావమతో బాగా ఆలోచించి 100కి 12 అణాల వడ్డీ చొప్పున 1,000 రూపాయలు మా నివేశన స్థలం తనఖా మీద మాకు అప్పివ్వటానికి ఒప్పుకున్నారు. 31న మేము రామచంద్రరావు గారికి దస్తావేజు వ్రాసి రిజిస్టర్ చేయించి డబ్బు తీసుకొని చిన్న అప్పులు తీర్చి పెద్ద రుణదాతలు కొంచెం కొంచెంగా చెల్లించాం. 17వ తారీఖు జూన్ దినచర్యలో ఇలా రాసుకున్నాం: తమ్ముడితో పెద్ద బజారు వెళ్ళి అతని భార్యకు ఇవాళ 2 చీరలు కొన్నాం. ఆమె ఇదివరలో 2 కూత చీరలతోనే గడుపుతోంది. మా అమ్మకు నన్ను గురించి దురభిప్రాయాలు చాలా ఉన్నాయి. సంసార వ్యవహారాలు నాకు నచ్చటం లేదని ఆమె అపోహ. సత్యం సర్వజ్ఞుడికి తెలుసు. జూన్ 18, 19 తేదీల్లో నేను వెంకటరామయ్య కుక్కొండ వెంకటరత్నం పంతులు గారింటికి వెళ్ళి ఆయనతో చాలాసేపు మాట్లాడా. అరుంధతిని గురించి ఆయన కొన్ని వినోదకరాలైన సంశయాలు మాకు చెప్పారు. మేమక్కడ ఉన్నప్పుడు మొదటి నాడు వారి పసిబిడ్డ ఉయ్యల నుండి కింద పడింది. వెంటనే వచ్చి బిడ్డను తీయమని ఆత్రంతో భార్యను పిలిచేటప్పుడు పంతులు గారు గ్రామ్య భాషా ప్రయోగం చేయకుండటం మాకు ఆశ్చర్యం కలిగింది. ఓరియంటల్ భీమా సంఘం వాడు మా తమ్ముడు వెంకట్రామయ్య వల్ల కొంచెం అదనంగా సొమ్ము పుచ్చుకొని బీమా అంగీకరించడానికి సంతోషించాం. అలాగే 20 జూన్ తేదీ వస్తువులు సర్దుకొని భార్యతో నేను బెదవాడ బయలుదేరా. మా తల్లి మితభాషినిగా ఉండి మేము ప్రయాణం చేయటానికి కోప్పడింది. రాత్రికి బెదవాడ చేయడం. పూర్వ ప్రధానోపాధ్యాయుడు వెళ్ళిపోవటం చేత నాకు మెదటి సహాయోపాధ్యాయులకు జాను కళ్యాణరామయ్య గారు క్రైస్తవులవడం ఇప్పుడు ఆయనే మొదటి స్థానంలో ఉన్నారు. 22వ తేదీ దినచర్యలో ఇలా ఉంది: క్లార్కు ధర పాఠశాలకు వచ్చాడు. నాతో మాట్లాడటానికి మీకు అవకాశం ఇస్తాను అని నాకు అభయహస్తం ఇచ్చినట్లు ఆయన మాట్లాడారు. ఈశ్వర సేవకులమని చెప్పుకొని వాళ్ళ వైఖరి ఇలా ఉందనిపించింది. పాఠశాలలో లెక్కలేనన్ని లోపాలు కష్టాలున్నాయి. దీనికి ఆయనే యజమాని. అలా అయినా పాఠశాలలో గల చిన్న లోపాలు గురించైనా అడగటానికి ఆయన తోచట్ల. దైవమా, ఏం చెప్తాం వీళ్ళ సంగతి. కొత్త హరికథ. ఇదివరకు నేను హిందూ సుందరీమణులను పేరుతో సీతా సావిత్రి మొదలైన సుదతుల కథలు రాశా. ఇంకా ప్రాచీన కాలంలో కొందరున్నారు. కొద్ది రోజుల క్రితం నేను రాజమండ్రిలో ఉండేటప్పుడు
వెంకటరత్నం పంతులు గారు, అరుంధతి మొదలైనటువంటి స్త్రీలను గురించి నాకు చెప్పారు. నా మిత్రుడు కామశాస్త్రి గారు ఇటీవల కాదంబరి సార సంగ్రహాన్ని నేను రచించి అందులోని మహాశ్వేతను గురించి సూచించారు. కనుక నేను జనావన పత్రికలో హిందూ సుందరీమణులు 2వ భాగం రాయటం ప్రారంభించా. ఆ కాలంలో బెదవాడలో కొంచెం సేపు రైళ్లు ఆగుతూ రావటం చేత తమకు కొంచెం అన్నం పంపమని స్నేహితులు తరచుగా నాకు రాస్తూ వచ్చేవారు. 3వ తారీఖు జూలై వీరేశలింగం గారు వస్తున్నామని రాశారు. కానీ ఆ రోజు బండి ఆలస్యంగా రావడంతో నేను స్కూల్కి వెళ్ళా. ఆయన దగ్గరికి వెళ్ళి స్నేహితులు వారిని కలుసుకున్నారు. మర్నాడు ప్రణతార్తిహర అయ్యర్ గారు మద్రాసు నుండి రాజమండ్రి వైపుకు పోతూ 5గురికి అన్నం పంపమని రాయగా ఒక బ్రాహ్మణ విద్యార్థి చేత అన్నం పంపారు. కానీ ఆయన ఆలస్యంగా వెళ్ళడం చేత వాళ్ళు నిరాహారులై వెళ్ళిపోయారు. 8వ తేదీ జూలై వీరేశలింగం గారు వచ్చి మా ఇంట్లో ఉన్నారు. ఆ రోజు ఆదివారం పట్టణాలయంలో ప్రవర్తనం అనే విషయాన్ని గురించి ఆయన మాట్లాడారు. 16వ తేదీ జూలై కామశాస్త్రి గారు జబ్బుగా ఉండటం చేత చూడటానికి వెళ్ళారు. మహిమ్న స్తోత్రంలోని శ్లోకాలను ఆయన చదివి అర్థం చెప్పారు. బ్రహ్మమతంలోని ఏకేశ్వర ప్రార్థన ఇవి పోలి ఉన్నాయి. 20వ తారీఖు జూలై విద్యార్థుల సాహితీ సంఘ సభకు నేను అగ్రాసన అధిపతి అయ్యా. నాటక వృత్తి తీసుకున్న యువకుల దుర్నీతుల గురించి ప్రస్తావనగా నేను మాట్లాడు. ఆ ప్రాంతాలు చూచిపోవటానికి వచ్చిన ధన్వాడ అనంతంగా ఆ సభకు వచ్చి నా అభిప్రాయాలు సత్యమే అని నొక్కి గట్టిగా చెప్పారు. తర్వాత నేను చాలాసేపు వారితో మాట్లాడా. ఆ రాత్రే వాడు మద్రాసుకు వెళ్ళి 1వ తేదీ జూలై నా పుట్టినరోజు. నాటి దినచర్యలో ఇలా రాసుకున్నా. ఈరోజు నా వయస్సు 30 సంవత్సరాలు. ఇంతవరకు నా ఆయురారోగ్యాలు ఇచ్చిన దైవమా నీకు వందనాలు. మనుష్యులు చెప్పేటువంటి గొప్ప సంగతుల యొక్క చేసే ఘనకార్యాలు ఊహించటం అలా పక్కన పెట్టే జీవించటమే ఒక విశేషం కదా. మనుష్యుడు తృణప్రాయుడు కాడు. నేను అనుభవంలో పొందిన మహా విషయాలకెల్లా దేవుడికి కృతజ్ఞతుడిగా ఉంటాను. నేను నా మనసు కొన్ని సుసంకల్పాలకు అనేకమైన చెడు తలంపులకు ఆలవాలమై నాకు జీవితం తెంపులేని సముద్రంలాగా కనపడుతోంది. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకెక్కువ పవిత్రత ఇచ్చి నేను సార్థక జీవితాన్ని గడపటానికి అనుగ్రహించాలని కోరు. ఈ సంవత్సరం జూలై నుండి జనానా పత్రికను వీరభద్రరావు గారి విద్యాసాగర ముద్రాలయంలో తీసివేసి మద్రాసు బ్రహ్మ సమాజం వారి కార్యాలయంలో ప్రింట్ చేయిస్తున్నాం. దీనికి కారణం రావుగారి ముద్రాలయం సరిగ్గా పనిచేయకపో ఆయన వ్యవహారపు చిక్కులో పడి ముద్రాలయాన్ని నిర్వహించలేకపోయారు. జనానా పత్రిక గూర్చి అనేక పనులు సొంతంగా నేను చేస్తుండేవాడు. నా భార్య కొందరు విద్యార్థులు పత్రికకు చందాదారులను పంపు విషయంలో సాయం చేస్తూ వచ్చి చాలినంత సొమ్ము పత్రికకు రాకపోవటం చేత ఇలాంటి పనులు పరిచారకులను అంటే జీతం పెట్టి నియమించలేకపోయా. ఆగస్టు నెలలో 3 రోజులు సెలవులు అవ్వటం చేత కుటుంబంతో కలిసి నేను ఏలూరు వెళ్ళా. కొన్ని రోజుల వరకు నా భార్య మాత్రం అలా తిరిగి. అందువల్ల బెదవాళ్ళలోనే నేను వంట చేసుకునేవాడు. ఇంట్లో 2వ భాగం ఒంటరిగా ఉండు వీరభద్రరావు గారికి ఆయనకే అంతే స్వహస్తపాకులు. ఈ నెల 23వ తారీఖు నేను మధ్యాహ్నం బడికి పోవుతూ దారిలో బందరు కాల్వలో పడిపోయిన ఒక స్త్రీనొకతను గట్టునకు ఈడ్చే కొందరిని చూశారు. ఆత్మహత్య చేయవద్దని వారించి ఆమెను మా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టాను. గృహ కల్లోలాల వల్ల
తాను ప్రాణహత్యకు పూనుకొన్నానని ఆ స్త్రీ చెప్పింది. ఆ స్త్రీ చీరను నీటిలో తడిసి ఉండటం చేత నా భార్య కోక ఒకటి ఆమెకి ఇచ్చాను. నీటి గండం తప్పిన ఆ దీన శరణం ఇస్తానని నన్ను మిత్రులందరూ కూడా అభినందించారు. ఇంత ఇంటి తాళం చేసుకొని మిత్రుడు ముద్రాలయానికి, నేను పాఠశాలకు. ఆ సాయంకాలం ఏలూరు రైలు దిగి వచ్చిన నా భార్య చూసేసరికి మా వారిలో పరస్త్రీ ఒకటి ఉండటం, ఆమె తన చీరే సింగారించుకొని ఉండడం ఆ దుర్గడికి ఎలాంటి అవమానమో కలిగించి కొంతసేపటి నేను రావుగారు ఇంటికి వెళ్ళి ఆ స్త్రీ బంధువులకు వర్తమానం పంప. ఆ యువతి పుట్టిల్లు రాజమండ్రి, ప్రవర్తన మంచిది కాదని, భర్తతో పోరాడి ఆనాడు పారిపోయి వచ్చిందని వాళ్ళు మాకు చెప్పి ఆమెను ఎలాగో భర్త దగ్గరికి పంపించారు. 7వ సెప్టెంబర్ ఆదిపూడి సోమనాథరావు గారు బెదవాడ వచ్చి మా ఇంట్లో ఒక వారం ఉన్నారు. ఆ పొలంలో కొన్ని హరికథలు, ప్రసంగాలు వారు చేశారు. అలాగే సోమనాథరావు గారి ఉపన్యాసాలు జనరంజకంగా కూడా ఉండేవి. సోమనాథ గారి ఉపన్యాసం ప్రేక్షకులు వచ్చినా రాకపోయినా నియమిత సమయానికి సరిగ్గా తమ ప్రసంగాన్ని ప్రారంభించి 1 గంట మాట్లాడి ఆయన కూర్చుంటారు. నేను కూడా ఉయ్యూరులో విష్ణాలయంలో ఈ ధనుర్మాసంలో సాయంకాలం పూట ధార్మిక ఉపన్యాసాలు చేసేవారు. 6:30 అంటే 6:30కి ప్రారంభించరు, 8కి ఆపేశారు. టైం అన్నమాట. నాలో ఎవరు వచ్చినా ఎవరు రాబోయినా దేవుడికి వినిపించడమే, అదే నా పద్ధతి. ఈ కట్టుబాటు వల్ల సభ్యులు సమయానికే వచ్చి ఆసక్తితో వినేవారు. ఆయన హరికథలు కొత్త పద్ధతిని అనుసరించి సంస్కారానికి సుముఖులుగా ఉండి ప్రేక్షకులకు అమిత ప్రయోజనాన్ని కలిగించి ఆ రోజుల్లో నాకు గుండె దగ్గర మండుతూ ఉండేది. మిత్రుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు నా హృదయం శ్వాసకోశాలు బాగా పరీక్షించి లోపమే లేదని, కండర సంబంధమైన వాతం కారణం కావచ్చని చెప్పి నేను అధికంగా పరిశ్రమ చేస్తూ నా వ్యాధిని గురించి పెద్దగా ఆలోచించకపోవడం నా మంటలు బాగా పెరిగాయని కూడా. హిందూ సుందరీమణులు 1900 సంవత్సరం సెప్టెంబర్ మధ్యలో హిందూ సుందరీమణులు చరిత్ర 2వ భాగం పూర్తి చేశారు. దీనికి మొదటి భాగానికి కొంత తేడా ఉంది కనుక దీని పీఠికలో నేను ఇలా రాశా. ఇందులోని కథలలో కొన్నింటి గురించి 1-2 సంగతులు చెప్ప. సత్యభామ చరిత్ర ఈ గ్రంథంలో ఎందుకు చేర్చావని కొందరు స్నేహితులు అడిగారు. సత్యభామ గయ్యాడి, ఆమె చరిత్ర అంతగా నీతిదాయకం కాదని వాళ్ళు అనుకుంటున్నారు. అది సరైన ఊహ కాదు. సీతా, ద్రౌపది మొదలైన వనితల సుగుణాలు శ్లాఘాపాత్రాలైన వీరి చరిత్రలో రాగానే పాతపడిన గుణవర్ణాలతో నిండి ఉండి నవీనులకు అంతగా రుచింపకూడదు. మతిభక్తే వీరికి గల గొప్ప గుణం. ధైర్య సాహసాదులు అంతగా వీరిలో కనిపించవు. ఇలాంటి స్త్రీల పరిచయ చరిత్రను చదివి సత్యభామ కథ చేతపడితే కొంచెం తేడా కనబడు. నిర్మల ప్రవర్తనలో ఇతర ముసితలకు సత్యం కొద్దిగా తీసుకోక వారి ఎందుకు అనరాని ధైర్యాది నూతన గుణాలు తీసుకొని హిందూ వనితల అభ్యున్నతికి కాంక్షించే వాళ్లకు ఆనందం ఇస్తోంది. మన దేశంలో భార్య అనేది భర్త వినోదార్థం ఏర్పడిన కందుక బంతి లాంటిదని భావిస్తారు. ఆమె పురుషుల్లాగా స్వబుద్ధితో ఉపయోగించి స్వతంత్రంగా ధైర్య సాహసాలు కలి ఘనకార్యాలు నిర్వర్తించి
కృతకృత్య కావాలని ఎవ్వరూ ఆలోచించటం లేదు. ఈ సుగుణాలన్నీ దాల్చి మగడి పరిచారకలాగా మాత్రమే కాక చెల్లింపాల్సిన అధికారం చెల్లిస్తూ చేయాల్సిన ఘనకార్యాలు చేస్తూ తన ప్రజ్ఞా చాతుర్యాలు మెరయునట్టుగా జరిగింది. పూర్వకాలం స్త్రీలలో సత్యభావ ఒక్కటే. ధర్మపత్ని వ్రతం ఎప్పటికిలాగా ఆచరిస్తూనే తరచే మన దేశంలో ప్రజ్ఞ స్వతంత్ర బుద్ధి కలిగి సంచరించే సత్యభామ వంటి భామలు జానలని ప్రతీక కలగటంలో ఆశ్చర్యంగా ఉంది అని రాసి ఈ గ్రంథంలో చేర్పబడిన ఇంకొకరి కథ కూడా చెప్తా. మొదటి నుండి సత్ప్రవర్తన గల స్త్రీ సుగుణవతి గాని ఒకప్పుడు ప్రమాదవశంలో తప్పు చేసి తర్వాత పరితపించి మళ్ళీ సన్మార్గంలో వచ్చిన వనిత మంచిది కాదని మన దేశంలో ఒక దురభిప్రాయం ఉంది. అది కాంచనమాలిని మొదట ఆట వెరది వేశ్య అయిన తర్వాత గాఢ అనుతాపం వల్ల సన్మార్గం అవలంబించి అలాంటి మన్నలకు వాళ్ళు కూడా పాత్ర. మద్రాసులోని సంఘ సంస్కారిణి పత్రిక నా పుస్తకాన్ని విమర్శిస్తూ ఇలా రాసి, ఈ గ్రంథకర్త తెలుగు జనానా పత్రికను ప్రచురిస్తూ సద్గ్రంథాలు ప్రకటిస్తూ ప్రస్తుత పరిస్థితుల వైపరీత్యాన్ని అజ్ఞాన తిమిరంలో మునిగిన స్త్రీ జాతిని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పుస్తకాల మూలంగా స్త్రీలకు ప్రమోదం కలిగించడం ఆయన ఉద్దేశం. ఎక్కువగా పరిశ్రమించి పురాణాలలోని ఉత్తమ స్త్రీల చరిత్రలు వీరు తెలుగులో రచించి ప్రకటించారు. ప్రాచీన ప్రకృత భామినుల సుగుణాలతో విలసిల్లే సత్యభామ స్వానుభవ సహాయంలో ద్రౌపది చేసిన అమూల్య ఉపదేశాలు ఈ కాల పుణ్యాంగనలు అనుసరించడానికి యోగ్యంగా ఉన్నాయి. ధనాస చేత తన మానం అమ్ముకొని చివరకు దురదృష్టవశంతో పరితాపం పొంది నూతన జీవితంలో విరాజిల్లే కాంచనమాలి కథవలు ఎంత దుస్థితికి వచ్చిన ఇంతైనా అధైర్యపడక పూనికతో శీల సౌష్ఠవాన్ని పొందితే పూజనీయం అవుతానికి సందేహం లేదు అని ఆయన చెప్పాడని రాశారు. జనానా పత్రిక కొంతకాలం నుండి 32 పేజీల పుస్తకంగా వస్తోంది కనుక నెల సామాన్య వ్యాసాలే కాక ఏదో ఒక పుస్తక భాగం కూడా అందులో ప్రచురిస్తున్నాం. కొంతకాలం కిందట హిందూ పత్రిక ఒక ఆంగ్ల స్త్రీ ఇంగ్లీషు వారి సంసార పద్ధతుల గురించి వ్రాసిన వినోదకరమైన వ్యాసాలు నేను చదివాను. ఇప్పుడొక విద్యార్థి చేతిలో ఈ వ్యాసాలన్నీ కూర్చిన పుస్తకం ఒకటి చూశాను. గ్రంథకర్త్రి మైసూరు స్త్రీ విద్యాలయ ప్రథమ ఉపాధ్యాయునైన రీడ్స్ డేల్ కంజ అని నాకప్పుడు తెలిసింది. ఈ పుస్తకం ఆంధ్రీకరించి జనానా పత్రికలో ప్రచురించడాన్ని అనుజ్ఞ ఇయ్యడని ఆమెకు 17వ సెప్టెంబర్ రాయగా అందులో ఆమె ఇష్టపడింది. 19 సెప్టెంబర్ దినచర్యలో ఇలా ఉంది. హేయపు తలంపులు పాపమైన హేయమైన తలంపులు నన్ను వేధిస్తూనే ఉన్నాయి. చంద్రరాజ దాని ఎందు ఆస్తిక పద ప్రచారకుడు కమ్మని నాకు నిన్న కొంత మిత్రులు రాశారు. ఆహా, ఈ పదవికి నేనంతా అనర్హుడను కదా. పాపి అయిన వాడు తోటి పాపులకు ఎలా తోడు నిలకలగడు. నాకు ఈ గౌరవం ముమ్మాటికి వద్దు. నాకు పాప మాలిన్యంలోనే అనురక్తి. నాకు ఈ మధ్య లభించిన మార్టినో రచన నేనిప్పుడు తరచుగా చదువుతున్నా. అప్పుడప్పుడు ఆంధ్ర సాహిత్య గ్రంథాలు చదివి మా ఆవిడికి వినిపించి అర్థం చెప్పేవాడు. 30 సెప్టెంబర్ ఆదివారం మధ్యాహ్నం నేను గదిలో చదువుకుంటుండగా పొరుగువాడ నుంచి కేకలు వినపడ్డాయి. నేను వాకిట్లోకి వచ్చి చూడగా మా జామ చెట్టు మూల ఒక ముసలివాడు దాగి ఉన్నాడు. వాడి చేతిలో కంచు గిన్నె ఒకటి ఉంది. నా ప్రశ్నలకు వాడేమీ జవాబు చేయకపోక దిగాలు పడి చూశాడు.
ఎంతలో జనులు మా ఆవరణలోకి వచ్చి ఆ మనుష్యుని పట్టుకున్నారు. పాపం మా ముసలివాడి మొగం చాలా దీనంగా ఉంది. గిన్నె దొరికింది కానీ దాన్ని వదిలివేయదని నేను చెప్పేవాడు. వదిలేవాడు. ప్రజలు వాడిని పోనీయక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఒక రక్షక భక్తుడు వచ్చి దండనాధికారి ఎదుట సాక్ష్యం ఇయ్యాలని చెప్పి నా పేరు వ్రాసుకొని పోయా. మర్నాడు నేను న్యాయస్థానానికి పోయా. నా సాక్ష్యం తీసుకోకుండానే అధికారి దొంగకు 3 నెలల ఖైదు శిక్ష విధించి ఈ చోరీ విషయంలో నన్ను బోనెక్కించి నా చేత సాక్ష్యం పుచ్చుకొని నాకు శ్రమ అవమానం కలిగింపడానికి తాను సమ్మతించకుండా ఉన్నానని న్యాయాధికారి అన్నప్పుడు నేను మర్యాద కాయలను వందనం ఎదిన న్యాయసభలో సత్యం పలకటం నీచమా అని ఆశ్చర్యపడ్డా. వీరభద్రరావు గారు బెదవాడ నుంచి వెళ్ళిపోయాక మా ఇంట ఒక వైదిక బ్రాహ్మణ కుటుంబం 2వ భాగంలో అద్దెకొచ్చారు. ఆ పెద్ద ఆవరణలో మేము ఒంటరిగా ఉండడం, ఆ చిన్న ఇంట్లో మాతో కలిసి వేరొకరు కాపురం చేయడం కూడా కష్టమే. నాకు గుండె దగ్గర మంట అనేది రోజు రోజు పెరుగుతాను. కోకో కానీ తమిద అంబలి కానీ తీసుకోమని డాక్టర్ చెప్పారు. అలా చేశా కానీ లాభం లేదు. పాఠశాలలో పని ఎక్కువ అవ్వటం చేత దీనికి కారణమని నేను నమ్మాను. అదొకటే కాక పత్రికలు వ్రాయటం, సభలు, సమావేశాలు, గృహఛిద్రాలు, కుటుంబ రుణాలు కూర్చి సదా ఆలోచించడం మొదలైన పనులన్నిటి వల్ల నా దేహ బలం తగ్గిపోయింది అనిపిస్తుంది. నేనిప్పుడు ఇంగ్లీషు వారి సంసార పద్ధతులు తెలుగు చేసి ఈ సంవత్సరం అక్టోబర్ నుండి జనానా పత్రికలో ప్రచురించడం ప్రారంభించి పత్రికలో వ్రాసిన భాగాలను ప్రతులు ఒక పుస్తక రూపంగా ప్రత్యేకంగా కొన్ని తీయిస్తూ వచ్చా. ఈ విధంగా నా పుస్తకమంతా జనానా పత్రిక 8వ సంపుటాంతంలో అంటే 1901 జూన్ నెల పత్రిక సంచికతో పూర్తిగా పూర్తిపరిచారు. తెలుగు పద్యాలు వ్రాసే అభ్యాసం నాకు రాదు కనుక మాతృకలో ఉల్లేఖింపబడిన టెన్నిసన్ మొదలైన ఆంగ్ల కవుల పద్యాలను భావాలను నేను చెప్పగా నా మిత్రుడు కామశాస్త్రి గారు చక్కని తెలుగు పద్యాలు రచించి నాకు ఇస్తూ ఉండేవారు. అవి నేను పుస్తకంలో చేర్చి చీకటి వెన్నెల నేను మా తండ్రి గారి ఆబ్దీకానికై అక్టోబర్ చివరిలో రాజమండ్రి వెళ్ళిన సంసారాన్ని బెదవాడకి తరలించడాన్ని గురించి మా తమ్ముడితో మళ్ళా మాట్లాడా. అందరూ ఒక చోటనే ఉంటే మా రాబడి ఎంత పెంచినా మేము సొమ్ము కూడబెట్టలేమని గ్రహించాం. కానీ మా చెల్లెలు కనకమ్మ పురుడు 2 నెలల్లో రావస్తుంది కనుక మా వాళ్ళు రాజమండ్రి ఇప్పుడు వెడవటానికి వీలు లేదు. అందుచేత ప్రస్తుతం మా సమిష్టి కాపురం సంగతి అలాగే ఉండాలి. 30 అక్టోబర్ వార్తాపత్రికలలో మ్యాక్స్ మూలర్ అనే పండితుడు పరమపదం చెందాడని ఉంది. ఆ మహామగుడు హిందూ గ్రంథ ప్రచురణాలకై చేసిన అపార పరిశ్రమ చాలా శ్లాఘనీయమైన. జర్మనీలో పుట్టి ఇంగ్లండ్లో చదివి ఋగ్వేదాన్ని ఆయన చక్కగా ధారణ చేసి గ్రామ్ఫోన్ రికార్డు మీద ఆయన రికార్డు చేసిన మొట్టమొదటి వాడు. మోక్షమూలర భట్ అని పేరు పెట్టుకున్నాడు. ఆయన ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని గోతీర్థం అని పేరు పెట్టుకుంది కనుక ఒక క్రైస్తవ సంఘం వాళ్ళు దాన్ని తీసుకొని నడుపుతారని వదంతులు అవి అందరికీ విషాదం కలిగి అప్పుడు ప్రభుత్వం వారు తమ మనస్సును మానుకున్నట్టుగా అర్థమైపోయారు. రచనా విషయంలో ఒక పనితో 2 ఫలితాలు జరగాలని నేను ప్రయత్నం. 11 నవంబర్ నా గుండె మంట కొంత చల్లార్చుకొంటలో అన్నట్లుగా వెన్నెల అనే దాని గురించి ఒక తెలుగు వ్యాసం రాసి ఆనాడు జరిగిన ప్రార్థన సమాజ సభలో ధర్మ ఉపన్యాసంగా దాన్ని చదివా. అదే
ఆ నెల జనన పత్రికలో ఒక వ్యాసంగా ప్రకటితం అయ్యి భారతంలోని శారదరాజురుజ్వల లసత్తర తారకహార పంక్తుల చారుతరంబులయ్య వికసన్ నవనీజ అని ఒక పద్యం ఉంది పెద్దనగారు నన్నయ్య గారు. ఆ పద్యాన్ని నేను ఉల్లేఖించేలా తెల్ల వెన్నెల అనే మహాసముద్రంలో మునిగి ఉన్న పదార్థ సమూహాన్ని చూశామా, మనస్సు ఆనంద పరవశమై చిత్ర విచిత్రమైన ఊహలకు తలంపులకు జన్మభూమి అవుతుంది. వెన్నెల రాత్రులలో సముద్రాన్ని చూసి వినోదింపని కళ్ళు కావు. అలాగే దీని తర్వాత నన్నయ్య గారి తర్వాత ఎర్రన మధ్యలో భాగం పూర్తి చేశాడుగా అరణ్య పర్వశేష. ఆయన శారదరాత్రుడు ఉజ్వల లసత్తర తారకహార పంక్తుల అనే పద్యంతో ఆయనది చివరి పద్యం, ఈయన్ని మొదటి పద్యం. మనకి వర్షత్తు శరద్దులు, ఆయనదమో వర్షత్తు వర్ణన, ఈయన్ని శరద్దులకు వర్ణన. మాకు ఎస్ఎల్సీలోనో 10వ క్లాసులోనో వర్షత్తు శరదృతు వర్ణనమని ఆ పద్య భాగం ఉండేది. చంద్రుడు వెన్నెల లేకుంటే భూలోక సౌందర్యాన్ని మనుష్యుని సౌఖ్య రాశి అనే మిగిల కొరత పడి ఉంటుంది. దేవతలో 3 సుందరాంగులలో చంద్రుడొకడు. అతడు విష్ణువుడి యొక్క ఎడమక, శివుడి యొక్క తలపు. చంద్రుడు కవుల కల్పతరు. సౌందర్యవతి చంద్రముఖి అవుతోంది. లావణ్యవతుల నవ్వు వెన్నెలతో పోలుస్తాం. వెన్నెల్లాగానే ఇహలోక సౌఖ్యం అస్థిరం. ఎవన్నడు అస్తమింపని చంద్రుణ్ణి, ఎప్పుడూ సమసిపోని చంద్రికను మనం కోరాలనుకోవాలి. పరమాత్ముడనే మహాచంద్రుణ్ణి మనం కోరుకోవాలి. కానీ ఈ చంద్రుడు వాడుంటాడు, పోతాడు. వెన్నెల వంటి సౌందర్య పదార్థాలు మనకు ప్రసాదించేది పరమాత్మ. పై వ్రాతలలోని తుది వాక్యాలు పత్రికా వ్యాసాన్ని ధర్మోపన్యాసంగా మార్చేసింది. 1900 సంవత్సరం చివరిలో మళ్ళా ప్రాథమిక పరీక్షలు, నాయుడు గారి యొక్క వారి అనుచరుల స్నేహ సహవాసాలు. అప్పటి ప్రధానోపాధ్యాయులు కళ్యాణ రామయ్య నా మీద దయ కలిగి ఆ పరీక్షలు చేయటానికి కలిసినప్పుడు నన్ను కావాలి వెళ్ళాలంటే వెళ్ళనిచ్చేవారు. 27వ నవంబర్ తేదీ నేను బండి మీద ఉయ్యూరు వచ్చాను, మా ఊరు. 29వ తేదీన నాయుడు గారు నేను పరీక్షలో ఉండగా మా తమ్ముడు బెదవాడకి ఇచ్చిన తంతి అక్కడికి ఉయ్యూరులో చేసి, మా తల్లికి నిన్న మళ్ళా మూర్ఛలు ప్రబలంగా ఉన్నాయని అందులో దుఃఖవారు. పరీక్షలు నేను చెయ్యాల్సిన పని వేగమే పూర్తి చేసి పగలు 12 గంటల బండి మీద తిరిగి బయలుదేరి సాయంకాలం బెదవాడ చేసి ఆ తర్వాత రాజమండ్రి తంతిరిచి తల్లికి నెమ్మదిగా కోలుకుందని తెలిసి మనశ్శాంతి పొందా. ఆ తర్వాత తిరువూరు మొదలైన ప్రదేశాల్లో జరిగిన పరీక్షలలో నాయుడు గారికి నేను సహాయకుడిగా ఉన్నా. రాబోయే సంవత్సరంలో అనంతం గారు మళ్ళా ఈ పాఠశాలకు రావటానికి ఏర్పాట్లు జరిగాయి. 14వ తారీఖు డిసెంబర్ మా చెల్లెలు కనకమ్మ సుఖప్రసవమై కూతుర్ని కంది. ఈ నెల 15వ తారీఖున 25వ తేదీన మేము రాజమండ్రి వెళ్ళి చెల్లెల్ని పిల్లల్ని చూశాం. శిశువు చాలా బలహీనంగా ఉంది. మోగల్లులో మా తమ్ముడి భార్య ప్రసవించిందని, కుమారుడు కలిగాడని విని ఆనందించాం. మర్నాడు మాకు తెలిసి మేము అమిత ఆనంద భరితులే. డిసెంబర్ 30 తేదీ మధ్యాహ్నం తమ్ముడు నేను వీధి చావిల్లో కూర్చుండి, ఇన్నాళ్ళు ఈశ్వరుడు మళ్ళా మాకు సుఖదినాలు ఇచ్చాడే అనే సంతోషంతో అనుకున్నా. ఆ మాటలు వెక్కిరించటముకో ఆ సమయంలోనే మా పెరటిలో నుండి కేకలు ఏడ్పులు వినపడ్డాయి. పొరుగింటికి పోయి వస్తూ పెరటిలో మా పెద్ద బావి గట్టు దాటబోయి మా పినతల్లి ఆకస్మికంగా నీళ్లలో పడిపోయి వెంటనే మేము తాళ్ళు గడలు వేయించాం. లాభం లేకపోయి
అంతట పొరుగు ఉండేటువంటి ఒక యువకుడు మా తమ్ముడు సూర్యనారాయణ నూతిలో దూకా. కానీ వారామెను వెలుపలి తీసేటప్పటికే ప్రాణాలు హరి. ఆమెకు మళ్ళా ఊపిరి ఇవ్వటానికి ఎన్నో సాధనాలు చేశాం. కానీ వేడిమి కలగటానికై పాదాలకు అరచేతులకు కర్పూరం తైలం రాశాం. ప్రాణం రాల. ఆ రాత్రంతా మేము ఆ శవం చెట్టు కనిపెట్టుకునే ఉన్నాం. ఆ ముసలి ముత్తవ తల్లి మాతోటనే ఉండేది. ఆమె దుఃఖ సముద్రంలో మునిగిపోయి వెంటనే మా మేనమామలైన వేలువెన్నుకు తంతిచ్చాం. కూలివాణ్ణి పంపాం. కానీ బంధువులెవరూ దకాలంలో రాకపోవడం వల్ల మర్నాడు మేమే ఆమెకు దహనాది కర్మం చేశాం. మహాలక్ష్మి మరణం 19 సెప్టెంబర్ డిసెంబర్ 30వ తేదీన మరణించిన మా పినతల్లి నాకంటే 4 ఏళ్లే పెద్ద అవటం చేత చిన్ననాడు వేలువెన్నులో నాకు సావాసురాలుగా ఉండేది. బాల్యంలో మా ఉభయులకు మా తాతగారు పద్యాలు లెక్కలు చెప్పేవారు. దురదృష్టవశంతో ఈమెకు మంచి వివాహ సంబంధం దొరకల. వరుడికి ఆస్తి కానీ విద్య కానీ లేవు. యవ్వనంలో దుర్వృత్తులతో చేరి అతను తన స్వల్ప భూవతిని కూడా కోల్పోయి భార్యాభర్తలంత స్వగ్రామం విడవలసి రావచ్చి మా పినతండ్రి అనేక గ్రామాల్లో బడులు పనిచేసి కొన్ని నెలలు అక్కడుండి తనకక్కడ బాగా జరగటం లేదని అసంతృప్తి పొంది మళ్ళా ఇంకో ప్రదేశానికి మారేవాడు. ఈ విధంగా అనేక గ్రామాలు తిరిగినా ఆయన పరిస్థితులు ఎంతమాత్రం చక్కపడల. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ రాజమండ్రి వచ్చి కొంతకాలం మాతోనే ఉండేవాడు. మళ్ళా ఎప్పటికైనా వెళ్తూ ఉండేవాడు. నేను వారి సహాయానికై కొంతకాలం నెలకు కొంచెం సొమ్ము డబ్బు పంపేవాడు. వాళ్ళు ఎలాగో అలా తమ లభించిన కొద్ది ఆదాయంతో కాలం గడిపేవారు. ఇలా ఉంటే మా చెల్లెలి ప్రసవానికి సాయం చెయ్యటానికి మా పినతల్లి పాపం రాజమండ్రి వచ్చి ఇంకా కొద్ది రోజులు జీవించి ఉంటే ఆమె భర్త ఉండే గ్రామానికి వెళ్ళిపోయేది. కానీ ఈశ్వర ఉద్దేశం వేరే కదా. 1901 జనవరి జనాభా పత్రికలో నేను రాసిన మహాలక్ష్మి మరణం అనే వ్యాసం మా పినతల్లిని గురించే ఇలా ఉంది. మంచివారికి మరణము ముందు అనే విపుల విదేశీయ సామెత సుకృతి గతాయు అనే స్వదేశ లోకోక్తి ఒక అర్థంలోనే వస్తున్నాయి. ఈ మధ్య స్వర్గస్థురాలైన శ్రీమతి మహాలక్ష్మి హిందూ సద్వనితలలో ఒకతే. చనిపోవ వరకు ఈమెకు గల బాధలు పలువురికి అంతగా తెలియవు. ఈమె హృదయం సముద్రంలాగా గంభీరమైందని చెప్పచ్చు. దేశాచారాన్ని చొప్పున ఈమెను బాలప్రాయంలోనే ఒక యువకుడికిచ్చి వివాహం చేసి ఆ చిన్నవాడి విద్యాభివృద్ధికి ఎన్ని ప్రయత్నాలు జరిగిన చివరికి చదువు లభించల. కొంతకాలానికి మహాలక్ష్మి పతితో కాపురం చేయటం ప్రారంభించగా వాడి అవగుణాలు ఆమెకు అర్థమై అతని దుస్వభావం దుస్సహవాసాల మూలంగా మరింత విజృంభించి సతి గుణాలు అతడి మనస్సును ఏమాత్రం మార్చలేకపోయి దుశ్చేష్ట వలన దుస్సాంగత్యం వల్ల అతడు తన శరీర సౌష్ఠవాన్ని కూడా కోల్పోయి నిరుపేద అయ్యాడు. మహాలక్ష్మి భర్త ఎడల కొంచెమైన కోపద్వేషాలు వహించక అరగదీసి కొలది సువాసన డీచేటువంటి చందనంలాగా, చందనం చెక్క అరగదీసిన కొద్దీ వాసన పెరుగుతుంది అలా అన్న ఆమె బాధపడుతూ పతి ఎడల అమిత దయతో ఉండేది. మహాలక్ష్మి తన భర్త దుర్నయాలను గురించి చుట్టాలతో చెలికత్తెలతో ఎక్కడా చెప్పల. తన్నాతని ప్రియురాలని భావింపకున్నను వారికి హితబోధ చేస్తూ వారి శ్రేయస్సునే కోరుతోంది. అదే కదా నిజమైన పాతివ్రత్యం. మహాలక్ష్మి ఇప్పుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. ఎవడి లోపాలు కప్పి పుచ్చాలని ఆమె అహర్నిశలు ప్రయత్నించిందో అలాంటి భర్తను వదిలి తానే ముందు పరలోక ప్రాప్తి పొందింది. ఈ మానినిల ప్రశాంతియు నిర్మల ప్రేమం అలవరచుకుంటే సతీమతను స్వర్గ సుఖాలను అందుకోవటంలో సందేహం.
ఈ జనానా పత్రిక సంచిక ఇక 2 మరణాలు కూడా ప్రస్తావించి విక్టోరియా మహారాణి జనవరి 22వ తేదీన స్వర్గస్థులైంది. ఆ నెలలోనే బొంబాయి ఉన్నత న్యాయస్థాన న్యాయాధిపతులు, దేశ ప్రముఖులు రానడే గారు కీర్తిశేషులయ్యారు. మా పినతల్లి ఉత్తర క్రియలు రాజమండ్రిలో మా ఇంట్లోనే జరిగాయి. చనిపోయిన 6వ నాడు మా తల్లికి ప్రబలమైన మూర్ఛ వచ్చి, అందువల్ల కొన్ని రోజులకు కానీ ఆమెకి స్పృహ రాల. కర్మాంతరాలైన పిమ్మట బంధువులు వెళ్ళిపోయారు. తన భార్యను నగల సంగతి తేల్స్తే తాను కూడా పోతానని మా పినతండ్రి మాతో అన్నప్పుడు మాకెంత కోపం వచ్చిందో ఆలోచించుకోండి. భార్య కొంచెం నగలు కూడా చేత వేయించుకొని ఆయన మన్యాల్లోనికి వెళ్ళిపోతే మళ్ళా మా కంట బడల ఇచ్చేసాం, వెళ్ళిపోయాం. కొంతకాలానికి పిమ్మట మంజాలలో ఎక్కడో ఆయన చనిపోయాడని వాళ్ళ బంధువులు. నా తమ్ముడు వెంకట్రామయ్య తిరిగి న్యాయశాస్త్ర పరీక్షకు మెడ్రాసు వెళ్ళాడు కనుక అతడు తిరిగి వచ్చే వరకు రాజమండ్రిలో మా తండ్రి సంరక్షణ కోసం నా భార్యను ఉంచి నేను ఒక్కడనే 1901 జనవరిలో బెదవాడ వచ్చి తమ్ముడు కృష్ణమూర్తి న్యాయ పరీక్ష తప్పాడు. ప్రథమ అతని చదువు సాముల రీతి నాకేం తృప్తికరంగా లేదు. 29 తేదీ అనంతంగా బళ్ళారి నుంచి బెదవాడ వచ్చారు. మేమందరం రైలు దగ్గర ఆయన్ని కలుసుకొని పాఠశాలలో వారికి ఒక విజ్ఞాపనం సమర్పించి మా విద్యాలయం 4 ప్రవేశ పరీక్షల్లో గెలుపొందారు. తమ్ముడు సూర్యనారాయణ ఆ పరీక్ష ఇచ్చాడని విని ఆనంద భరితున్నయ్య. నాకిప్పుడు మళ్ళా గుండె మంటలు ఎక్కువైపోయి నేనే వంట చేసుకోవటం, భోజన సౌకర్యాలు లేకపో, అందువల్ల నా దేహం నిస్సత్తువ. మా తమ్ముడు మద్రాసులో పరీక్ష రాసి రాజమండ్రికి రావటం చేత నా భార్య 11వ తేదీ ఫిబ్రవరి బెదవాడ వచ్చి చిత్ర కథా మంజరి 45వ శీర్షికై నేను దొరతనం వారి కొలువులో చేర ఇప్పుడు ఆశింపచొచ్చాను, అంటే గవర్నమెంట్ ఉద్యోగం. ఫిబ్రవరి 25వ తేదీన స్కాట్ దొరగారు రాసిన జాబులో నేను డైరెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటే తాము చేయాల్సిన సహాయం చేస్తామన్నారు. మర్నాడు వీరేశలింగం గారి దగ్గర నుంచి ఒక ఉత్తరం. స్కాట్ దొరగారి నాయన చూడబోగా రాజమండ్రి కళాశాలలో ఒక తాత్కాలిక ఉద్యోగం చేయ నాకు సమ్మతమా అని దొరగారు అడిగారు. వెంటనే నేను ఒక అర్జీ పంపి నాకు ఈ విషయం సాయం చెయ్యమని ఇద్దరినీ కోరా. ఆ ఊరు పెట్టి రాజమండ్రి వెళ్ళటం పోవడం మా ఇద్దరికి ఇష్టమే. ఆ సమయంలో మా తమ్ముడు సూర్యనారాయణకు వివాహ సంబంధాలు కొన్ని వచ్చాయి. అతనికి కట్నం ఇస్తామని చాలామంది భ్రమ పెట్టేటప్పుడు రుణబాధతో ఉండే మాకు అతని పెళ్లి ఎడ కొంత సుముఖత్వం కనబడి, కానీ మేము ఈ విషయంలో నిర్ధారణకు రాలేకపోయాం. అక్కర అంటే నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ జనని అనేటువంటి ఒక లోకోక్తి ఆంగ్లంలో ఉంది. జనానా పత్రికకు నెల నేను అనేక వ్యాసాలు రాయాల్సి, ఏదైనా పుస్తకం ప్రారంభించి వ్రాస్తే ఆ పత్రికకు తగినంత మేత దొరుకుతుందని నేటి వరకు హిందీ సుందరీమణులు 2 భాగాలుగా వ్రాసి, ఇప్పుడు కొంతకాలం నుండి ఇంగ్లీషు వారి సంసార పద్ధతులు కూడా ప్రచురిస్తున్నా. కానీ ఈ పుస్తకాలు వ్రాయటంలో నా స్వకపోల శక్తి అంతా వ్యక్తం అవటంలా. పద్య రూపంలో ఉండే పురాణ కథ గద్యాన్ని లిఖించటంలో కానీ, ఆంగ్లేయ పుస్తకాన్ని ఆంధ్రంలో చెయ్యటం కానీ స్వతంత్ర రచనానికి అవకాశం లేదు కదా. స్వంత కథ వల్ల నాకిప్పుడు కుతూహలం ఎక్కువ. 1901 మార్చి నెల జనానా పత్రికలో బాలాంబరాణి అనే ఒక కథ రాసి ప్రచురించి దీన్ని 6 ప్రకరణాలుగా చేసి ప్రతి ప్రకరణానికి మకుటంగా ఒక పద్యాన్ని రాశారు. ఇదొక విశాలాంత కథ. కొండవీటి రెడ్ల నాటి కథగా దీన్ని చెప్పారు. చారిత్రాంశములు ఇందులో ఏం లేవు. మరుసటి పత్రికలో ఇంతే పరిణామం కల శారద
అనే ఒక సంతోషాంత కథ రాసి, అలాగే తక్కిన కథలు రాసి ఈ కథా సముదాయానికి వీరేశలింగం గారి నీతి కథామంజరి పోలిన చిత్ర కథామంజరి అని పేరు పెట్టి, ఈ కథలలో చాలా దీర్ఘమైంది కృష్ణవే, అది కొంతవరకు చారిత్రాత్మక కథ. ఇటీవల చదివిన కృష్ణామండల చరిత్ర నుండి కొన్ని చిన్న అంశాలు కొత్తగా నేను దీనిలో అల్లా. అది నాకెంతో బాగా అనిపించింది. ఈ పుస్తకం మొదటి కూర్పులో చిత్రకథలు కానివి కూడా కొన్ని చేరాయి. నూర్జహాన్, గ్యాబ్రియల్ సోదరి చారిత్రక గాథలే. ఉత్తమ పుష్పం అనే చిన్న కథ అంతకంటే వ్యాసం. మేమిటీవల పెదవాళ్ళు కొనిన గేదె కాయటానికి పొరుగున నుండి ఒక బాలకుడిని నియమించాం. వాడి అజాగ్రత్తే ఒకనాడది తప్పిపోయి, దాన్ని వెతకటానికి వాడి తల్లిదండ్రులు చూపిన అశ్రద్ధను బట్టి వాళ్ల దుర్మంత్రాల వల్లనే ఈ మోసం జరిగిందని మాకు తోచి చుట్టుపక్కల గ్రామాలన్నీ నేను గాలించి వచ్చా. ఏం లాభం లేక పోలీసు వారి వారింపులైనా గమనించక ఆ పిల్లవాడి తల్లి మమ్ము ఊరికే తిట్టిపోస్తోంది. అప్పుడు ఆ పిల్లవాడి మీద వాడి తండ్రి మీద మోసానికి నేను అభియోగం తెచ్చా. అంటే కోర్టు మెజిస్ట్రేట్ విచారణ చేసి పిల్లవాడిని శిక్షించా. కానీ పై న్యాయాధిపతి వాడి శిక్షను రద్దు చేశారు. ఇటీవల చనిపోయిన రాయలీ గారి సంగ్రహ చరిత్రను నేను ఆంగ్లంలో వ్రాసి ఒక బెదవాడ సభలో చదివి సంఘ సంస్కారిణి పత్రికలో ప్రచురించా. ఇంగ్లీష్లో భీష్ముని గురించి ఒక వ్యాసం రాసి రాజమహేంద్రవర ప్రార్థన సమాజ వార్షిక సభలో చదివా. అలాగే సంఘ సంస్కారిణి పత్రికలో దాని ముద్రణ కూడా జరిగింది. 3 ఏళ్ల కిందట LT పరీక్షలో పాస్ అయి పట్టభద్రుల సభకి ఇది వరకు నేను వెళ్ళాల. 1801 మార్చి 27వ తేదీ నేను ఆ సభకు పోవటానికి మద్రాసు బయలుదేరి. బండిలో నరసింహరాయుడు గారు మొదలైన మిత్రులు కనబడ్డారు. మెడ్రాసులో స్నేహితులు కొల్లిపర సీతారామయ్య గారి ఇంట నేను బస చేసి పరశువాకం వెళ్ళి వీరేశలింగం, బుచ్చయ్య పంతులు గారులను చూశాను. మద్రాసు స్టాండర్డ్ పత్రికా సంపాదకీయ వర్గంలో బి వరదాచార్యులు గారిని చూశారు. ఆయన మళ్ళా నన్ను ఆ పత్రికకు బెదవాడ ఉపలేఖకుడిగా ఉండమని కోరి దినపత్రికను పంపుతూ వచ్చా. స్కాట్ దొరను చూశాను, కానీ ఆయన నాకేమి సాయం చేస్తా అని అనలా. మేరీ క్యారిల్లై రాసిన వెండెట్టా మైటీ ఆటం అనే నవలను ఏప్రిల్ నెలలో చదివా. సైతాను వెతల వలనే వెండెట్టా అనే మిగుల మనోహరమైన విషాదాంత కథే. ఆ తర్వాత మా పాఠశాలకు సెలవులవ్వడం, మేము 5వ తేదీ బయలుదేరి ఏలూరు మీదుగా రాజమండ్రికి వెళ్ళాం. రాజమండ్రి స్టేషన్ నుండే అత్త, భార్య కాకినాడ వెళ్ళి మా తల్లి, తమ్ము ఈ చర్య చిన్న పుచ్చెందని తలపోశారు. వీరేశలింగం గారి సాయం ఏ విధంగా ఉందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.